గత ప్రభుత్వం కొత్తగా వ్యాన్లు తీసుకొచ్చి ప్రజలను రేషన్ కోసం ఎదురు చూసే విధంగా చేసిందని ఆ విధానాన్ని తీసేసి పాత పద్ధతిలో రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం వన్ టౌన్ నగరంలోని విద్యాధరపురం 15వ నెంబర్ రేషన్ షాపును తనిఖీ చేశారు. రేషన్ డీలర్ కోటా గురునాథంను రేషన్ పంపిణీ ఎలా జరుగుతుంది అడిగి తెలుసుకున్నారు. స్థానికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం కొత్తగా వ్యాన్లను తీసుకొచ్చి ప్రజలను రేషన్ కోసం ఎదురు చూసే విధంగా చేసిందన్నారు. ఈ విధానాన్ని తీసేసి పాత పద్ధతిలో రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ విధానంతో ఇప్పటి వరకు 42.1% రేషన్కి సరఫరా చేశామన్నారు. వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటి వరకు 15,74,000 మందికి ఇంటింటికి వెళ్లి సరుకులు అందించామన్నారు. పాత పద్ధతిలో రేషన్ ఇవ్వడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. క్వాలిటీ పరంగా తూకం పరంగా ఖచ్చితంతో రేషన్ షాపులు పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధరు మరియు జనసేన పార్టీ శ్రేణులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలందరిలో కూడా ప్రతి జిల్లా నుంచి వస్తున్న సమాచారం అద్భుతంగా సాగుతున్న ఈ రేషన్ సరఫరా 29,760 షాపుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకు తీసుకెళ్ళగలిగాం. ఈ 3 రోజుల్లో నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా సహకరించి కష్టపడ్డారు. మా డిపార్ట్మెంట్ తరఫున, రెవెన్యూ శాఖ తరఫున, ఫేర్ ప్రైస్ డీలర్లు అందరూ కూడా, రేషన్ షాప్ ఓనర్లు ఎవరైతే ఉన్నారు యాజమాన్యం వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా చేసిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు మనకు వచ్చిన సమాచారం ఈ రోజు 3వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 62,14,000 కార్డు కుటుంబాలకి మేము సరుకులు ఈ రోజున పూర్తి చేయగలిగాం. అంటే సుమారు 42.14% ఈ 3 రోజుల్లోనే వాళ్ళకి రేషన్ సరఫరా చేయగలిగాం. ఈ గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు. అంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇప్పుడే మీరు చూశారు, ఇంటింటికి కూడా వెళ్ళి ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వం నుంచి దివ్యాంగులుగా పెన్షన్లు తీసుకుంటున్నారో దాదాపు 15,74,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు అందించే విధంగా మేము ఏర్పాట్లు చేశాం. ఈరోజు ఆ సంఖ్య కూడా దాదాపు 6 లక్షలకి చేరింది. రేపటికల్లా ఇంకొక 6 లక్షలు పూర్తి చేసుకుని ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మేలు చేసే విధంగా. కావాలని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు, కావాలని కొంతమంది సమాచారం తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా మొదటి రోజు కొంచెం సర్వర్ ఇబ్బంది ఉండింది, టెక్నికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండింది. ఎందుకంటే అనేక మంది ఒకేసారి రావడంతో కొన్ని ప్రాంతాల్లో ప్లస్ ఈ ఫోటోలు తీసుకోవడంతో ఇంటర్నెట్ కనెక్టివిటీ కొంచెం తక్కువ ఉండింది కాబట్టి స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఈ రోజు మాత్రం చాలా సజావుగా, స్మూత్ గా, ఎక్కడ పొరపాటు లేకుండా ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం మళ్ళీ 4 నుంచి 8 వరకు ప్రతి ఒక్కరికి తలుపులు తెరుచుకుని ఎవరైతే ఆ లబ్ధిదారులు ఉన్నారో, ఆ కార్డుదారులు ఉన్నారో వాళ్ళు స్వయంగా వచ్చి ఈ షాపుల ద్వారా వాళ్ళకి కోరిన సమయంలో వాళ్ళు ఎవరు కూడా పనులు మానేసుకుని ఎదురు చూసుకున్న పరిస్థితి లేకుండా వారికి అందుబాటులో ఉండేటట్టు ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ ని ప్రారంభించాం. ఈ రోజు విజయవాడలో గురునాథ్ గారు అనే ఈ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ షాప్ నంబర్ 15 ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. అక్కడ కూడా ఎక్కడ జరుగుతుందనే ఒక ప్రాసెస్ ఎక్కడ జరుగుతుందని తెలుసుకున్నప్పుడు ఇక్కడికి విచ్చేసిన లబ్ధిదారులు కూడా చాలా హర్షం వ్యక్తపరిచారు. ఈ పాత పద్ధతి ద్వారా ఏంటంటే ఒక ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థ ఇది. గతం నుంచి మనం ప్రతి ఒక్కరికి మేలు చేయడానికి కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే ఈ కార్యక్రమం వాస్తవంగా ప్రతి డివిజన్ లోనూ ప్రతి సందులో కూడా రేషన్ షాప్ అనేది స్థిరంగా ఆ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్న వ్యవస్థని కావాలని వీళ్ళు కొత్త వ్యవస్థ తీసుకొచ్చి ఎండియు వ్యాన్లు తీసుకొచ్చి చాలా ఇబ్బంది పెట్టారు. చాలా స్పష్టంగా చేసి చూపించాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. పర్ఫార్మెన్స్ విషయంలో, క్వాలిటీ విషయంలో, తూకం విషయంలో, అట్ ద సేమ్ టైం డోర్ డెలివరీ విషయంలో
ఎక్కడ కూడా పొరపాటు లేకుండా వీళ్ళందరికీ కూడా మేము ఇంత అద్భుతమైన కార్యక్రమం సేవా కార్యక్రమంగా భావించి మాతో పాటు సహకరిస్తున్న మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, వీరితో పాటు ఫేర్ ప్రైస్ షాప్ యాజమానులు కూడా రాత్రింబళ్ళు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Like, subscribe, and press the bell icon for new updates.